Hello guys, welcome back to my channel. Kridhareddy Big Boss Season 8 15th week grand finale కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్లనే మనకు ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, ఈ సీజన్ విన్నర్ గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది వీడియో కింద కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ ని బట్టి తెలుస్తుంది జెన్యూన్ గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. టాప్ లో నిఖిల్ ఉన్నాడు 46% ఓటింగ్తో. నిఖిల్ కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. అన్ని యూట్యూబ్ పోల్స్, అన్ని అన్అఫిషియల్ పోల్స్, అన్ని ఇన్స్టా పోల్స్ ని ఆన్ అండ్ యావరేజ్ గా చేసి చెప్పిన ఓటింగ్ ఇదైతే. ఇక సెకండ్ ప్లేస్ లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 39% ఓటింగ్తో. గౌతమ్ కృష్ణకి నిఖిల్ కి డిఫరెన్స్ అయితే చాలా తగ్గింది. వీక్ స్టార్టింగ్ లో 14 నుంచి 15% డిఫరెన్స్ ఉండేది వీళ్ళిద్దరి మధ్యలో. కానీ ఇప్పుడు కేవలం 7% డిఫరెన్స్ మాత్రమే ఉంది. కానీ అఫీషియల్ ఎలా ఉందో తెలీదు. అఫీషియల్లో గౌతమ్ కైనా ఎక్కువ ఉండొచ్చు, లేదా నిఖిల్ కైనా ఎక్కువ ఉండొచ్చు. అన్ని వారాల్లాగా ఈ వారం అఫీషియల్ ఓటింగ్ అయితే లీక్ కాదు, ఒక్కరోజు మాత్రమే ఉంది ఇంకా ఓటింగ్ కి. గౌతమ్ ఫ్యాన్స్ అండ్ పిఆర్ ఇక్కడ చాలా కష్టపడుతున్నారు, చాలా క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. అలాగే నిఖిల్ కి సంబంధించి తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. అక్కడి నుంచి కూడా ఓటింగ్ అయితే తీసుకొస్తున్నారు నిఖిల్ కి. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఖచ్చితంగా నిఖిలే విన్నర్ అవుతాడు అని అయితే చెప్పలేం. థర్డ్ ప్లేస్ లో ప్రేరణ ఉంది 11% ఓటింగ్ తో. ప్రేరణకు కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ప్రేరణ నబీల్ ని దాటుకొని మరి మంచి ఓటింగ్ అయితే కొనసాగిస్తుంది. ఇక ఫోర్త్ ప్లేస్ లో నబీల్ ఉన్నాడు 9% ఓటింగ్ తో. నబీల్ ఓటింగ్ అయితే మొత్తానికే పడిపోయింది. ఓడలు బండ్లు ఓడలు అన్నట్టుగా తయారైంది నబీల్ ఓటింగ్. ఒకప్పుడు విన్నర్ అవుతాడు అనుకున్నాడు అంతా, కానీ విన్నర్ కాదు కదా, కనీసం రన్నర్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు నబీల్ కి. ఇక లాస్ట్ లో 5th ప్లేస్ లో అవినాష్ ఉన్నాడు 5% ఓటింగ్ తో. అన్ని అన్అఫిషియల్ పోల్స్ లో, అన్ని యూట్యూబ్ పోల్స్ లో క్లియర్ గా అవినాష్ కి లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. బిగ్ బాస్ టీమ్ అవినాష్ కి ఫేవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా 5 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడైతే మనీ ఆఫర్ చేస్తారు. అలా ఆఫర్ చేస్తే గనక అవినాష్ తీసుకునే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ 4 ఉన్నప్పుడు గనక ఆఫర్ చేస్తే నబీల్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ప్రేరణకు కూడా ఉన్నాయి ఛాన్సెస్. నబీల్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు. నబీల్, ప్రేరణ, అవినాష్ వీళ్ళ ముగ్గురు అయితే ఖచ్చితంగా మనీ తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు మనీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా విన్నర్ కి లాసే అవుతుంది. కానీ బిగ్ బాస్ టీమే మనీ ఆఫర్ చేసినప్పుడు వచ్చిందని వాడుకోవడం అయితే మంచిది. క్లియర్ గా అందరికీ హింట్స్ అయితే వచ్చేసినాయి. గౌతమ్ అండ్ నిఖిల్ మధ్యలోనే విన్నింగ్ ఉంటుందని తెలిసినప్పుడు కూడా మనీ తీసుకోకపోవడమే రాంగ్ డెసిషన్ అవుతుంది. బిగ్ బాస్ కి సంబంధించిన అన్ని ఎర్లీ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.